వెల్కమ్ టు లోకల్ ఫైట్. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేశాయి. అయితే ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు సంబరాల్లో మునిగి తేలుతుంటే ఓడిపోయిన అభ్యర్థులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు డబ్బులు పంచి ఓడిపోయామని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరికొన్ని చోట్లయితే వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఓడిపోయిన అభ్యర్థులు తాము పంచిన డబ్బుల్ని తిరిగిచ్చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి ఘటన మహబూబాబాద్ మండలంలోని సోమ్లా తండాలో చోటు చేసుకుంది. మనం ఏం చేస్తాం కానీ ఇప్పుడు ఆ మాలలో మేము ఏమనేటట్లేదు. సరే అయ్యప్ప ఇప్పుడు కూడా బీక్ అంటే కూడా బీకున్నాం. సోమ్లా తండాకు చెందిన భుక్యా కౌసల్య సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల ముందు రోజు తండాలోని ఓటర్లకు ఓటుకు 1500 రూపాయలు, ఇంటికి ఒక కోడిని పంచారు. నిన్న వెలువడిన ఫలితాల్లో 27 ఓట్ల తేడాతో ఇస్లావత్ సుజాత అనే అభ్యర్థి విజయం సాధించారు. దీంతో తానిచ్చిన డబ్బులు తిరిగివ్వాలంటూ ఓడిపోయిన అభ్యర్థి ఇంటింటికి వెళ్లి డిమాండ్ చేస్తోంది. డబ్బులు తిరిగివ్వాలని, లేదంటే జెండా పట్టుకుని ప్రమాణం చేయాలని అడుగుతున్నారు. దీంతో గ్రామస్తులు ఓడిపోయిన అభ్యర్థి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు దల్సింగ్ నాయక్ అంటే మీరు అంటే ఉండొద్దు అన్న, ఎందుకనేది మాకేం చెప్తలేదు. ఇక్కడ ఉండొద్దు, మా గుడి ఇది మేము కట్టించినా ఉండొద్దు అన్నది. మనం ఏం చేస్తాం కానీ ఇప్పుడు ఆ మాలలో మేము ఏమనేటట్లేదు. సరే అయ్యప్ప ఇప్పుడు కూడా బీక్ అంటే కూడా బీకున్నాం. మేము కొద్ది బేజాటుకొని ఓడిపోయాను కాబట్టి తీర్థయాత్రకి వెళ్తున్నాం. ఇంకా ఓడిపోయింది నేను కాదు, ఎమ్మెల్యే గారు డిసిసి ప్రెసిడెంట్ గారు వెళ్తాం. డిసిసి ప్రెసిడెంట్ గారు ఓడిపోయింది తండ్రి, వాళ్ళ సొంత ఊరు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు కాబట్టి. మాది పర్తగిరే సార్, నాకు డబ్బులు ఇచ్చిండు, మనిషికి 1500 ఇచ్చిండు సార్. ఇంకోట్లే పాలన చేసుకున్నా సార్, పాలన చేసుకున్నా జెండా పట్టుకున్నా కూడా డబ్బులు వచ్చుకొని తీసుకొని పోయింది సార్. ఇది బాధ సార్. ఇది మళ్ళీ నూకేసి నలుగురు వచ్చి నువ్వు డబ్బులు అసలు ఓట్లు పెట్టదని పాలన చేసిన వాడు వదిలిపెట్టలేదు సార్. డబ్బులు ఇచ్చేసి నేను ఒక్క కాలనీ కాదు సార్, ఏ చోటులో 1000 ఇస్తారు సార్, 500 మీరు అనుకోండి. డబ్బులు ఇచ్చి తీసుకుంటారా సార్? నా కొడుకు నేర్పి ఆయన చావగొట్టు మేడకాయ తీసుకోమని అంటాడు సార్. ఇక డబ్బులు ఇచ్చేసిన మళ్ళీ మేడకాయ తీసుకొని సార్ కూర్చోబెట్టింది సార్. ఎమ్మెల్యే అనే కదా సార్, నేను ఒక్క కాలనీ ఇట్లా మోసం చేస్తారా సార్? మీ కొడుకు వాళ్ళుగా నేను ముసలోని కదా సార్. ఒకలా పుచ్చుకున్న మేడకాయ పోతే చేసినా సార్, దండ పెట్టుకొని స్నానం చేసుకున్నా సార్. 1500 ఇచ్చినా 13,000 తీసుకుపోయాను. పానం అట్లా నువ్వు అసలే పెట్టలేదని పానం నెత్తి మీద చేయి పెట్టుకున్నా వదిలిపెట్టలేదు సార్. అయితే నా డబ్బులు నాకు ఇచ్చాయి, నువ్వు అసలే ఒట్టు వేయాలని తీసుకొని పోయాడు సార్. కాంగ్రెస్ పార్టీ నుండి జల్ సింగ్ గెలిచి అందరికి 1500 ఇచ్చి, ఎమ్మెల్యే అన్న అందరికి 1500 ఇచ్చి జెండా తీసుకొని అందరికి ప్రామిస్ చెప్పిస్తున్నారు. 10వ తారీఖు ఇడుముడికి వెళ్లాల్సిన స్వామిలకు ఆపేసి కూడా స్వామిలకు కూడా అందరికి జెండాతో ప్రామిస్ చెప్పించిండు. అందరి దగ్గర 1500 డబ్బులు తీసుకున్నారు సార్. సొంత ఎమ్మెల్యే అన్న వాటర్ ట్యాంక్ తాళం వేసేసిరు, అన్ని గుడిలో తాళం వేసేసిరు సార్. ఇట్లా ఎన్ని ప్రజలు అన్ని విలేజ్ లో ఎక్కడెక్కడైనా అట్లా ఓట్లు జరిగింది, అందరు అట్లా చేస్తున్నారా? మళ్ళీ వాళ్ళ అన్న ఎమ్మెల్యే అని మాకు అట్లా సతాయిస్తున్నాడు. మేమేంది వాళ్ళ అన్న ఎట్లా గెలిచిండు ఎమ్మెల్యే? అట్లా ఎంతవరకు ఇక్కడ సార్? ఏదైనా మా తండ్రికి న్యాయం చేయాలి.